అందరికీ నమస్కారం. నా పేరు శ్రీనివాస్. మీరు చూస్తున్నారు శ్రీనివాస్ సోషల్ గనైక్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఒక మంచి టాపిక్ తో ఉంది కదా, వచ్చి లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. చాలా మంది వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. దయచేసి లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. ఇంకా మంచి మంచి క్రికెట్ అప్డేట్స్ తో ముందుకైతే వస్తాయి. లైక్ చేయకుండా టాపిక్ లోకి అయితే వెళ్ళిపోదాం. ఇన్ని రోజుల్లో ఐర్లాండ్ తర్వాత ఇంగ్లాండ్ సిరీస్ నడిచేటప్పుడు వైభవ్ సూర్యంశీ వర్సెస్ సంజు శాంసన్ మధ్య పోటీ అయితే ఉండింది, అవునా కదా? చాలా మంది వైభవ్ సూర్యంశీకి ఛాన్స్ ఇవ్వాలంటే లేదు సంజు శాంసన్ కి ఛాన్స్ ఇవ్వాలని అయితే ఇంకొంతమంది అయితే అంటా ఉండింది. ఎందుకంటే 2026 T20 వరల్డ్ కప్ విన్నర్ కాబట్టి, అసలు ఛాంపియన్స్ అవ్వడంలో చాలా పాత్ర ఉంది కాబట్టి సంజు శాంసన్ కి ఛాన్స్ ఇవ్వాలని కొంతమంది, కొంతమంది వైభవ్ సూర్యంశీకి ఛాన్స్ ఇవ్వాలని అయితే చాలా అంటే చాలా పోటీ అయితే పెరిగింది. కానీ ఇప్పుడు ఆ పోటీ కొంచెం టర్న్ అయితే అయిపోయింది. వైభవ్ సూర్యంశీ వర్సెస్ సంజు శాంసన్ కాదు, అభిషేక్ శర్మ వర్సెస్ సంజు శాంసన్ గా మారిపోయింది బ్రో. ఇక్కడ వైభవ్ సూర్యంశీ ఇంగ్లాండ్ T20 సిరీస్ లో అంటే మంచి స్టార్టింగ్ అయితే ఇచ్చాడు. పెద్ద స్కోర్ అయితే కన్వర్ట్ అయితే చేయలేదు. దాని తర్వాత జింబాంబే T20 సిరీస్ లో అంటే ఇంగ్లాండ్ నుంచి డైరెక్ట్ గా నాగ్పూర్ కి అయితే వచ్చేసాడు, రాజస్థాన్ రాయల్స్ హై పర్ఫార్మెన్స్ సెంటర్ కి వచ్చి అదే పనిగా గట్టిగా ప్రాక్టీస్ చేసి జింబాంబే T20 సిరీస్ లో ప్రూవ్ చేసుకున్నాడు. నా స్పాట్ ఇది, నేను ఓపెనర్ గా ఆడతాను, T20 వరల్డ్ కప్ లో కూడా ఆడతాను, ఇక వచ్చే ప్రతి T20 సిరీస్ లో కూడా ఆడతాను అనే తర ప్రూవ్ అయితే చేసుకున్నాడు. పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చాడు. 2 సెంచరీలు కంప్లీట్ చేసుకున్నాడు. ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు అయితే గెలుచుకున్నాడు. కానీ ఇక్కడ అభిషేక్ శర్మ కంటిన్యూస్ గా ఫెయిల్ అయితే అవుతున్నాడు. అది సింగిల్ డిజిట్స్ కి అవుట్ అయ్యాడు బ్రో. లాస్ట్ 5 ఇన్నింగ్స్ చూసుకుంటే అభిషేక్ శర్మ దారుణంగా ఫెయిల్ అయితే అయ్యాడు. సింగిల్ డిజిట్స్ కే అవుట్ అయితే అయ్యాడు. ఇప్పుడు ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్ లో వినిపిస్తుంది ఏమంటే అది అభిషేక్ శర్మ వర్సెస్ సంజు శాంసన్. అభిషేక్ శర్మని పక్కన పెట్టి సంజు శాంసన్ కి ఛాన్స్ ఇవ్వండి. ఎందుకంటే అభిషేక్ శర్మ ఫెయిల్ అయితే అవుతున్నాడు. లాస్ట్ T20 వరల్డ్ కప్ లో మనము కంపారిజన్ చూస్తే, అంటే అభిషేక్ శర్మ వర్సెస్ సంజు శాంసన్ కంపారిజన్ చేస్తే సంజు శాంసన్ ది బెస్ట్ ప్లేయర్ అని అయితే ప్రూవ్ అయితే చేసుకున్నాడు. ఇక్కడ అభిషేక్ శర్మ కంటిన్యూస్ గా ఫెయిల్ అయితే అవుతున్నాడు కాబట్టి దాదాపు వైభవ్ సూర్యంశీ ఓపెనర్ గా ఫిక్స్ అయితే అయ్యాడు. కాబట్టి నెక్స్ట్ T20 సిరీస్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది ఇండియన్ టీమ్ కి? అది వెస్టిండీస్ తో అయితే స్టార్ట్ అవుతుంది. వెస్టిండీస్ T20 సిరీస్ లో వైభవ్ సూర్యంశీ అయితే ప్లేస్ అయితే ఫిక్స్ అయితే చేసుకుంటున్నాడు, అవునా కదా? ఇక్కడ అభిషేక్ శర్మ అయితే దారుణంగా ఫెయిల్ అవుతున్నాడు కాబట్టి అసలు సంజు శాంసన్ కూడా రెడీగా ఉన్నాడు. ఇప్పుడు అభిషేక్ శర్మకి 25 ఇయర్స్ ఏజ్, అవునా కదా? కానీ ఇక్కడ కన్సిస్టెన్సీ అనేది లేదు. నువ్వు ఎక్కడ చూసుకున్నా కూడా అభిషేక్ శర్మ పర్ఫార్మెన్స్ లో కన్సిస్టెన్సీ అనేది లేదు. కానీ సంజు శాంసన్ కి ఏమైనా వయసు అయిపోయింది అనుకుంటే 35 ఇయర్స్, 36 ఇయర్స్ అయితే అవ్వలేదు. 31 ఇయర్స్ ఏజ్. ఇండియన్ టీమ్ కి కావాల్సిన ప్లేయర్ అని అయితే మనం అయితే అనుకుంటున్నాము. ఇక్కడ సంజు శాంసన్ వర్సెస్ అభిషేక్ శర్మ ఫైట్ అయితే నడుస్తుంది ఇప్పుడు క్రికెట్ ఫ్యాన్స్ మధ్య. చూద్దాం ఎవరికి ఛాన్స్ ఇస్తే బాగుంటుంది. సంజు శాంసన్ కి ఛాన్స్ ఇస్తే బాగుంటుంది అనేది నాకైతే అనిపిస్తుంది. ఎందుకంటే నువ్వు ఎక్కడ చూసుకున్నా కూడా అభిషేక్ శర్మ కన్సిస్టెన్సీ అనేది లేదు. నువ్వు లాస్ట్ T20 వరల్డ్ కప్ తీసుకున్నా, IPL తీసుకున్నా కన్సిస్టెన్సీ పర్ఫార్మెన్సే లేదు సంజు శాంసన్ కి కంపేర్ చేస్తే. వైభవ్ సూర్యంశీ టీమిండియాలో ఫిక్స్ అయితే అవుతున్నాడు అని అయితే మనకైతే అనిపిస్తుంది. సిరీస్ ఇక దీని గురించి మీరు ఏమనుకుంటారు కామెంట్ అయితే చేయండి. నా ఎక్స్ప్లెనేషన్ ఇస్తే సబ్స్క్రైబ్ సపోర్ట్ చేయండి, లైక్ చేసి సపోర్ట్ చేయండి. బై బై.